దేవుడు మా పిల్లలు సంతోషపడతారు. నామే సంతోషించాలని యెహోవా కృప మన ఎడల గట్టిగా ఉంది అనే వార్తం మా జీవితాలు దేవుని నెరవేర్చారు. ఆయన కృప మన ఎడల గట్టిగా ఉంది కాబట్టి దేవుడు మన 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీసుకొచ్చారండి. జూలై 2వ తారీఖు దేవుడు తీసుకొచ్చారు. ఫస్ట్ నీళ్ళు వచ్చిందండి. తర్వాత ఒక అరగంటకి ఆపరేషన్ చేసి తీయాలనుకున్నాను. కానీ దేవుని యొక్క కృపను బట్టి నేను కూడా నార్మల్ డెలివరీ వచ్చాను బయటికి. అమ్మ కన్నప్పుడు చాలా వీక్గా ఉండేది. కన్న తర్వాత వసుంధరావు గారు అమ్మగారు రాజేశ్వరరావు గారు చూడడానికి వచ్చారండి హాస్పిటల్కి. ఒక గంట సేపు ఉండి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళారండి. అమ్మ తెచ్చారండి. అది వారి యొక్క ప్రార్థన బట్టి వారికి కాచి కాపాడండి. అది చిన్నప్పుడు మా మేరీకి చాలా వీక్గా ఉండేది. ఇప్పుడు మోషన్స్ అయ్యి చెప్పలేదేమో అని తెచ్చినా నేను మొన్న చెప్పేది. వాళ్ళ అమ్మ ఇద్దరిని ఒకసారి పెంచినట్టు కుమారక్క మలయాళక్క ఎంతో సపోర్ట్గా ఉండేవారు. వాళ్ళు కూడా నన్ను ఎంతో ప్రేమించేవాళ్ళు. వెరీ బాగుంటుంది. మనకు రిజర్వ్ వేసుకుంది. హాస్పిటల్ పరిగెత్తే ఇటువంటి పరిస్థితి ఏసై కొడుకు నేను బాగానే ఉండేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఎలాంటి అనారోగ్యంగా బాగానే ఉంచాలని మాకు చెప్పేదాన్ని. బాగానే ఉండేదాన్ని. ఏది ఎప్పుడు మోషన్స్ అవుతా చాలా వీక్గా ఉండేదని చెప్పేది. 4 సంవత్సరాలు మెచ్చుకుందండి. మరి ఏ పరిస్థితిలో కూడా ఏసై చూసినట్లేదు. దానికి మనం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని చెప్పేది. మరి ఆ రోజుల్లో వసుంధరావు గారు రాజేశ్వరరావు ఎప్పుడు ప్రార్థన చేయించుకునేదంటే మా అమ్మ ఎప్పుడు చర్చిలోనే ఉండేదంట. మా నాన్నకి ఉద్యోగం లేదండి. ఈ పుట్టిన 3వ నెలలో మా నాన్నకి ఉద్యోగం వచ్చింది. శారదా కాలేజీలో అక్కడ జాబ్ వచ్చింది. మరి జాబ్ రావడానికి కూడా మా అమ్మ ఎంతో ప్రార్థించి చర్చిలో చేయించిందంట. నాకు చెప్పేది బుద్ధు మామగారు అమ్మగారు ఇలాంటి వాళ్ళతో బాగా ప్రార్థన చేయించామా దేవుడు మన నాకు ఉద్యోగం ఇచ్చాడని చెప్పేదండి. ఏసై మా కోసమే మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేలాగా చేసేవాళ్ళని నేను అనుకుంటున్నాను. మా కోసమే దేవుడు మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. తర్వాత మా నాన్న వాళ్ళు నలుగురు ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం లేదండి. బట్టి మా నాన్న దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆయన ఇల్లు వచ్చి దర్శనం బాగా ఇచ్చారు కాదు. మమ్మీ ఆ దగ్గర ఉన్నారో పిలిచి ప్రార్థన చేయించుకునేది. అయినా సరే దేవుడు మమ్మల్ని పోషించాలని స్టార్టింగ్లో నాకు చాలా తప్పులు చేయాలి. ఎక్కువ శాతం ఏమో నా అమ్మమ్మ ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళేమో చూసేవాళ్ళు.
మాట సరిగ్గా జీవితాలు వచ్చేవారు. వాళ్ళేమో ఎక్కువ ఆదరించేవాళ్ళు, అందరినేమో చాలా ప్రేమించేవారు. పెద్దోళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారు, ప్రేమించలేదు. అయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మరి మాకు వేరే వేరే పేరు పెట్టింది, మనకు కూడా మన దేవుడికి పేరు పెట్టింది. రామ్ చూస్తే మేము దేవుళ్ళు ఎదిగాము, ఎప్పుడు ఆమె చర్చిలోనే ఉంది. సండే స్కూల్ చర్చిలో ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో కూర్చొని బైబిల్ గట్టిగా చదివేదాన్ని అయింది చూసేవాళ్ళు. నేను కూడా దేవుడు ఇలా ఉండాలని ఆమె చూసి ఎదిగాను. మరి మా చదువు అంతట్లో కూడా దేవుడు సహాయం చేశాడు. మరి మా వేరే చదువులో కూడా చాలా వీక్గా ఉంటుంది. నేను కొంచెం బాగా చదివేదాన్ని, అందరూ నేనే బాగా చదువుతాను అంటున్నారు. కానీ దేవుడు మంచి తగ్గుతున్నాను ఫార్మా చేశాడు. నా డిగ్రీ మరి అయిపోయింది. నా డిగ్రీ సబ్జెక్ట్స్ డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదు. మా వేరే ఎంఏబీ చేసింది. అంత దేవుని కృప. మరి నా 10th అయిన తర్వాత తరచుగా ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు మలేరియా టైఫాయిడ్ వచ్చేది. 2008లో ఇలా ఫస్ట్ ఇయర్ పెద్ద చర్చిలో ఉన్నప్పుడు జాషయ్య గారు వాకింగ్ చెప్తున్నారు. అలాగే చర్చిలో వెళ్ళి కూర్చున్నప్పటికీ అయ్యగారు వాకింగ్ చెప్తున్నారు. నేను వెళ్ళి కూర్చోగానే మరి నా కోసమే చెప్పారేమో వాకింగ్. కొంతమందికి తరచుగా మరి మలేరియా టైఫాయిడ్ వస్తుంది, జ్వరాలు వస్తూ ఉంటాయి, రాకుండా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పారు. మరి ఆ రోజు నుంచి ఆ 2 రోజులు ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు వాక్యాన్ని బట్టి విషయా నాకు తరచుగా మలేరియా టైఫాయిడ్ వస్తుంది, మరి అయ్యగారు వాక్యం చెప్పారు, అడుగుతున్నారు. నాకు అలాంటి మరి ఆ దేవుడు టైఫాయిడ్ మలేరియా రాకుండా చేయాలని గట్టిగా ప్రార్థన చేసుకున్నానండి. మరి 2008లో చేసుకున్నానండి. మరి 2020 మరి ఇప్పుడు వరకు కూడా దేవుడు నాకు టైఫాయిడ్ మలేరియా రాని ఇంకా దేవునితో మరి కరోనా వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు జ్వరం రానిలేదండి. ఇంతవరకు నాకు జ్వరం రాలి అప్పటి నుంచి కూడా. వస్తే అప్పుడప్పుడు తలెక్కువస్తుంది, వేడి ఎక్కువైతే. అంతేగాని దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరి ఆయన బిడ్డగానే నిలబెట్టాను. 2003లో మా వేడి రక్షణ పొందింది ఫస్ట్. తర్వాత 2004 జూలై 18వ తారీఖుని రక్షణ పొందానండి. రక్షణ పొందిన తర్వాత కూడా నేను సినిమాలు చూసేదాన్ని. తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మరి చాలా వరకు 90% తగ్గించేశాను. అంతా దేవుని కృప. మరి దేవుళ్ళు బాగా ఎదగాలండి. మా వివాహం విషయాలకు వస్తే మా మేరీ వివాహం 2010లో జరిగిందండి. దేవుడే మా సంబంధాలు తీసుకొచ్చాడు. మా వివాహాల విషయాలు మరి మా మామయ్య అక్క ఎంతో బాధ్యతగా ఉంది, అన్నీ చేసేవాళ్ళండి. నిలబడి చేశాను. మా మామయ్య మమ్మల్ని ఎంతో ప్రేమించాను. అత్త కూడా మరి వివాహాలప్పుడు వాళ్ళు మేనమావగా మేనత్తగా నిలబడి అన్ని కార్యాలు చేసేవాళ్ళండి. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. అంత దేవుని యొక్క ప్రేమ. మరి నా వివాహ విషయం అయితే 2018లో నాకు ఎంగేజ్మెంట్ జరిగిందండి. మరి సంవత్సరం అయిపోయి 2019 ఏప్రిల్ 26 నా వివాహం జరిగిందండి. సంవత్సరం పాటు కూడా నాకు వివాహాన్ని డబ్బులు దొరకలేదు. అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టకుండా సంవత్సరం అయినప్పటికీ సరే మళ్ళీ మంచి మనసు ఇచ్చి మరి లోన్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి సహాయం చేశారు. సంవత్సరం తర్వాత వివాహం జరిగిందండి. అంత దేవుని యొక్క కార్యం. మరి నన్ను నా మేరీని ప్రేమించి ఒక కుమారుని ఇచ్చారు. నాకు ఒక కుమారుని ఇచ్చారు చేసేది. నా మేరీ ఫస్ట్ పెళ్ళైన 2వ సంవత్సరం నుంచి దేవుడు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. మరి
పోయిందండి, అభాషణ అయిపోయింది. మరి 2016లో దేవుడు ప్రతిష్టాపించారు మా మేరీకి. నవమాసం కూడా కొంచెం ఇచ్చారండి, ఒక బిడ్డలు ఇచ్చారు. నా బిడ్డ బట్టి కూడా దేవుడికి మా బావగారు రక్షించారండి. వాళ్ళ కుటుంబంలో చిన్నప్పుడు నేను అవన్నీ తిన్నప్పుడు అందరూ ప్రార్థించడం కోరుకుంటున్నాను. మరి మా కోసం ఎప్పుడు ఆశీర్వాదం తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎప్పుడు ఎంతో ప్రార్థిస్తున్నారండి. మీ అందరికి కూడా ఉన్నారండి. అలాగే నాకు కూడా వివాహమైన 4వ నెలలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. మరి హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నప్పుడు రక్తం తక్కువగా ఉందమ్మా అని చెప్పారు. మా అమ్మ చాలా భయపడిపోయిందండి. మా అమ్మకి మమ్మల్ని డెలివరీ అయినప్పుడు రక్తం ఎక్కించారంట. రక్తం ఎక్కించే పరిస్థితి నీకు రాకూడదా, నాకు రక్తం ఎక్కించినప్పుడు చాలా అనారోగ్యాలు వచ్చింది, శరీర జ్వరం వచ్చేదండి. మా అమ్మ చాలా పరిస్థితి వాళ్ళు అయిపోయింది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదా అని ప్రార్థించేదండి. ఏ ప్రభుత్వం బట్టి నాకు రక్తం ఎక్కించుకున్నారే దేవుడు నాకు డెలివరీ చేశానండి. అంత దేవుని యొక్క గొప్ప కార్యం. నన్ను మా మేరీని ఇంతవరకు కూడా జీవించారండి. ఇదంతా ఐదారమ్మ గారి ప్రార్థన, ఆనాడు జగంధరావు గారు గారు చేసిన ప్రార్థన అండి. మా అమ్మగారిని ఎంతో ప్రేమించేవాళ్ళు. ఐదారు అమ్మగారు ప్రత్యేకంగా ప్రార్థించేవాళ్ళు అండి. మా నాన్న బట్టి, మా అమ్మని బట్టి, దేవుని స్థితులకి నాన్నగారికి రక్షణ పొందలేదు. చరమోత్తంగా ఉంటుంది, ఎప్పుడు ఎంతసేపు వేసుకుంటారు. నాన్న రక్షణ పొందాలండి. అమ్మను బట్టి కూడా దేవుని చెల్లించుకుంటాను. వివాహం లేదండి, 45 సంవత్సరాలు వచ్చింది. అమ్మ ఎంతో ప్రార్థన చేస్తుందండి. మీరు ఏం అడ్డుగా ఉంది, మనకి పడిపోయి మనకి వివాహం జరిగే ప్రార్థించి కోరుకుంటాను. మా అమ్మ వాళ్ళకి తింటూ ఉండాలండి. పొలం ఉంది కదా, అన్ని పంచుకోవాలని కోరుతున్నారు. జీవితమైతే జరగాలని ప్రార్థించమని కోరుకుంటున్నానండి. చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి పొలం అమ్మాయి 2010లో ఒకసారి అమ్మారు. మా మేరీ పెళ్ళికి ఇచ్చారండి. ఉంది పొలం, అదమ్మి కొత్త గృహం అమ్మ వాళ్ళు కొనుక్కోవాలి, అమ్మ వాళ్ళు కొత్త గృహం చూడాలని మార్చండి. అమ్మకి మా నాన్నకి మంచి ఆరోగ్యం ప్రార్థించమని కోరుకుంటున్నాను. అలాగే భక్తి కుటుంబాల కోసం కూడా ప్రార్థించమని మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. బట్టి అవకాశం